రాజకీయ చదరంగంలో ఎందరో ఉద్దండులున్నారు. నిత్యం తమ వ్యూహాలకు ఆలోచనలకు పదును పెడుతూ ఉంటేనే మంచి ఫలితాలొస్తాయి. తలపండిన రాజకీయ నాయకులకు ఇది తెలిసిన విషయమే. ఎప్పుడూ తమ వ్యూహాలకు పదును పెడితేనే మనం అధికారంలో ఉండగలం. అపర చాణక్యుడైన చంద్రబాబు ఎప్పటికప్పుడు తన వ్యూహాలకు ప్రణాళికలకు పదును పెడుతూ ఇతరుల అభిప్రాయాల్ని కూడా సేకరిస్తూ ఉంటారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా ఇప్పుడు ఇదే పంథా ఫాలో కాబోతున్నారని తెలుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు, అలాగే పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త రాజకీయ వ్యూహకర్తతో ప్రణాళికలు సిద్ధం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారట. వైసీపీ అధినేత కొత్త రాజకీయ వ్యూహమేంటి? ఈసారి ఆయన ప్లాన్స్ ఎలా ఉండనున్నాయి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఉత్తరాంధ్ర నుంచే మాజీ సీఎం జగన్ 2.0 మొదలుపెట్టే పరిస్థితి కనిపిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అత్యధిక సీట్లు సాధించిన వైసీపీ ఇక 2029 ఎన్నికల్లో కూడా అదే రీతిలో ఉత్తరాంధ్ర నుండే ప్రచారం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరిగిన కొన్ని ఘటనలే వైసీపీకి ఉత్తరాంధ్ర నుంచి బలోపేతానికి ఊతమిచ్చేలా ఉన్నాయన్న బలమైన సంకేతాలు కూడా లేకపోలేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో వైసీపీ 2.0 ఉంటుందని ఆ పార్టీ అధినేత జగన్ గతంలో చెప్పిన పరిస్థితి ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన పర్యటనతోనే తేటతెల్లమవుతుందా అంటే అవుననే వాదనలు కూడా లేకపోలేదు. దీనికి నిదర్శనమే ఇటీవల ఉత్తరాంధ్రలో జరిగిన సమీక్ష అయి ఉండొచ్చు అనే భావన కూడా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరోవైపు గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత అసలు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టని జగన్ అప్పుడప్పుడు అరాకొరగా ఆ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల పరామర్శలకు వెళుతున్నారు తప్ప మరెక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు ఉన్నట్టుండి ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల ప్రచారాలకు జగన్ ముందుగానే ఆ పార్టీ నేతలకు దశ దిశ నిర్దేశం చేసి ఉండొచ్చు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని నర్సీపట్నం పరిధిలోని మాకవరపాలెంలో వైసీపీ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలకు ఆయన వస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. మొట్టమొదటిగా మెడికల్ కళాశాలల పరిశీలనతోనే ఎన్నికల ప్రచారాలకు జగన్ నాంది పలకనున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ప్రస్తుత కూటమి పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ అప్పటి ఏపీ ప్రజలు మాత్రం టీడీపీకి అధికారం కట్టబెట్టిన పరిస్థితి ఉంది. అయితే అప్పటి నుండి ఎలాగైనా ముఖ్యమంత్రి అవ్వాలనే జగన్ భావించారు. దీంతో 2014 ఎన్నికల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తూ ఎన్నికల ప్రచారాలకు పాదయాత్ర చేపట్టారు. అయితే పాదయాత్ర చేపట్టిన కొద్ది నెలల్లోనే ఆయన జైలుకు వెళ్లారు. దీంతో పార్టీ పగ్గాలను, పార్టీ బాధ్యతను ఆయన సోదరి అయిన వైఎస్ షర్మిలారెడ్డి భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయానికి విశేష కృషి చేసిన పరిస్థితి లేకపోలేదు. అయితే గడిచిన ఎన్నికల్లో మాత్రం ఆయన సోదరి వేరే పార్టీలో ఉంటూ ఏకంగా జగన్నే టార్గెట్ చేయడం, మరోవైపు రాష్ట్ర ప్రజలు కూడా మొగ్గు చూపకపోవడంతో 2024 ఎన్నికల్లో కూటమి పార్టీల చేతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. అయితే అప్పటి నుండి సరైన సమయం కోసం వేచి చూస్తోన్న జగన్ మెడికల్ కళాశాలల ప్రస్తావన తెరపైకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఉత్తరాంధ్రలో వైసీపీ కొత్త వ్యూహం అమలు చేయబోతోందని టాక్ నడుస్తోంది. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని జగన్ పక్కా స్కెచ్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు సహా ఎవరికి వారు ఆందోళనలు చేయకుండా మూకుమ్మడి కార్యక్రమాలతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. దీంతో పాటు తమ సత్తా చూపించాలనే భావనతోనే ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం కావస్తోంది. దీంతో ఇక ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణపై ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. దీంతో మొట్టమొదటిసారిగా గతంలో మాదిరి కాకుండా ఈసారి ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల ప్రచారాలకు తెరలేపే పరిస్థితి కనిపిస్తోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని కూటమి పార్టీకి చెందిన
రాష్ట్ర స్థాయి పరిపాలన మీద ప్రజా అభిప్రాయం ఎలా ఉన్నా లోకల్గా చాలా మంది ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర నుండి వైసీపీ పార్టీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త ప్లాన్లతో ముందుకు వెళతారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొత్త మేనిఫెస్టోలతో రాష్ట్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునే విధంగా జగన్ 2.0 ఉండబోతోందని ఆ పార్టీ నేతలు నొక్కి చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఓటమి పార్టీకి చెందిన నేతల మధ్య సరైన సఖ్యత లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో అవినీతి ఆరోపణలపై మొట్టమొదటిగా తమ యుద్ధం మొదలుపెట్టే ప్రయత్నాలను జగన్ చేస్తున్నారన్న విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు కొన్ని చోట్ల టీడీపీ జనసేన మధ్య సర్దుబాటు ఇబ్బందులు ఉన్నట్టుగా ఆయా పార్టీల నేతల వ్యవహార శైలిలోనే అర్థమవుతోంది. సరిగ్గా ఇక్కడే ప్రతిపక్ష వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోందట. ముఖ్యంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర నుంచే కొత్త ఆపరేషన్ మొదలు పెట్టాలని అనుకున్నారట. అయితే రాజకీయ నాయకులు గడిచిన సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత నాయకులు కొందరు పక్కచూపులు చూశారేమో కానీ ద్వితీయ శ్రేణి నుంచి గ్రామాల వరకు కింది స్థాయిలో ఎక్కడా వైసీపీ క్యాడర్ వెనక్కి తగ్గలేదు అన్నది వైసీపీ అధిష్టానం దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్. దాదాపు ఓట్ షేర్ కూడా బలంగా ఉందనే గట్టి నమ్మకంతోనే జగన్ రెడ్డి ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలే ప్రస్తావించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలకు చెందిన నేతల ధాటికి వైసీపీపై చెందిన అభ్యర్థులు ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిందట. దీంతో కొంతమంది పక్క పార్టీల వైపు చూసినప్పటికీ ఆ పార్టీ నేతలు రానివ్వకపోవటము మరే ఇతర కారణాలతోనూ ప్రస్తుతం అయితే వారంతా సైలెంట్ మోడ్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఇదంతా గమనించిన మాజీ సీఎం జగన్ వారందరినీ ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఓటమి ఎంతో ఘోరమో అంతకంటే ఓటమి తర్వాత నేతల నిశ్శబ్దము ప్రమాదకరమని గుర్తించిన జగన్ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకించారు. ఉత్తరాంధ్రలో భాగమైన ఉమ్మడి విశాఖ నుంచే ఆపరేషన్ సైలెన్స్ ని బ్రేక్ చేసి మొదలు పెట్టాలని అనుకున్నారట. ఇందులో భాగంగానే గురువారం ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో భారీగా అగ్రనేతల నుండి కార్యకర్తల వరకు హాజరు కానున్నారు. పార్టీ అధిష్టానం వారి నుండి సలహాలు, సూచనలు, సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. అలాగే ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరుకు ఉత్తరాంధ్ర వేదిక కావాలని ఆలోచన చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఈ ప్రాంతంలో మొత్తం 34 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. మొదటి నుంచి ఇది టీడీపీ కంచుకోట. అలాంటి ఏరియాను 2019లో తన వైపు తిప్పుకోగలిగింది వైసీపీ. అప్పుడు 6 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ మినహా మొత్తం సీట్లన్నీ వైసీపీ కొల్లగొట్టింది. ఇక 2024లో రాష్ట్రమంతటా ఫలితాలు ఒకెత్తైతే వైసీపీని ఎక్కువగా నిరాశపరిచింది ఉత్తరాంధ్రనే అన్న అభిప్రాయం ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఊపిరాడకుండా చేసేసిన స్థాయి నుంచి ఇప్పుడు 1 ఎంపీ, 2 ఎమ్మెల్యేల సీట్లకు పరిమితమైంది. పైగా వైసీపీ గెలిచిన అరకు, పాడేరు నియోజకవర్గాల్లో వెండింగ్ పాలిటిక్స్ మీద టీడీపీకి పెద్దగా ఆశలు కూడా లేవు అంటారు. దీంతో ఈ 2 మినహాయిస్తే మిగిలిన ఏరియాల్లో చేజారిన మిగతా స్థానాల్లో బలోపేతమయ్యేందుకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తోందట. ఉత్తరాంధ్రలో మొదటి నుంచి పార్టీ పెద్దలకు దగ్గరగాను, క్యాడర్ కి దూరంగాను ఉన్న వాళ్లకు ఛాన్స్ ఇస్తూ వచ్చింది వైసీపీ. గత ఎన్నికల్లో వైఫల్యాలకు పొరుగునేతలే కారణమన్న అభిప్రాయం స్థానిక పార్టీ వర్గాల్లో బలంగా ఉంది. ఇదే విషయాన్ని కొందరు నాయకులు అధిష్టానానికి చేరవేశారట. దీంతో దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ప్రతిపక్షానికి 1 లోక్సభ, 1 రాజ్యసభ ఎంపీ, 2 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్సీలు బలం ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్ ఆ పార్టీకి చెందిన వాళ్లే అయినా సరే ఇక్కడ పార్టీని నిస్సత్తువ ఆవహించినందున విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పెద్ద దిక్కుగా మారారు. ఇక
కీలకమైన ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి ఉమాశంకర్ గణేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వంటి వారి చుట్టూనే పార్టీ వ్యవహారాలు తిరుగుతున్నాయి. ఒకప్పుడు ఇక్కడ బలంగా పనిచేసిన మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర కీలక పదవులు చేపట్టిన నేతలు ఎవరూ ఇప్పుడు గలం విప్పడం లేదు. ఆ విషయంలో ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. అదే టైంలో మరోసారి పట్టు జారకుండా కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నాయట. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఏజెన్సీ ఏరియా మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఈ పరిస్థితుల్లో తాము అలర్ట్ అవ్వకుంటే కష్టమన్న అభిప్రాయానికి వచ్చిందట వైసీపీ. ఆ క్రమంలోనే త్వరలో ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పటిష్టతకు సంబంధించి ఆ మీటింగ్లో కీలక నిర్ణయాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర సమస్యల మీద మూకుమ్మడిగా పోరాటం చేసే దిశగా ప్రణాళికలు ఉండొచ్చు అంటున్నారు. ఏ నియోజకవర్గంలో సమస్య ఉన్నా మొత్తం 34 మంది కలిసి వెళ్లడం, సమిష్టిగా ఎదుర్కోవడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం లాంటి ప్రోగ్రామ్స్ ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాలు రోడ్డెక్కుతున్నారు. కానీ సమిష్టి పోరాటం కనిపించడం లేదు. అందుకే పార్టీ అధిష్టానం వ్యూహం మార్చిందట. అన్ని నియోజకవర్గాల నేతలు సమస్య ఉన్న చోట ఒకేసారి మోహరిస్తే గ్యారంటీగా ఫలితం ఉంటుందని భావిస్తున్న పార్టీ పెద్దలు ఆ దిశగా పచ్చజెండా ఊపబోతున్నట్టు సమాచారం. అలాగే నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సమస్యను మాజీ సీఎం జగన్తో పోరుబాటును ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆరాటపడుతున్నారు. గురువారం జరిగే వైసీపీ నిర్వహించబోతున్న ప్రాంతీయ సమావేశం మీద ఆసక్తి పెరుగుతోంది. ఇది రాజకీయాల్లో ఎలాంటి చర్చకు దారితీస్తుందో చూడాలి మరి.